హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాము కందరమైన. ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎండి చేపల పులుసు. ఫ్రెండ్స్, ఎండి డ్రై ఫిష్. ఈ ఎండి చేపల పులుసు ఎలా తయారు చేయాలో విధానం చూసి నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఎండి చేపలు తీసుకొని ఒక 150 గ్రాములు కానీ 200 గ్రాములు ఎండి చేపలు తీసుకొని ఆ ఎండి చేపలు ఫస్ట్ మనం వేడి చేయాలి. ఫ్రెండ్స్, మొత్తం స్టవ్ మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ దేని మీద సరే దాన్ని మొత్తం ఎండి చేపల్ని వేడి చేయాలి. మొత్తం అన్ని చేపల్ని వేడి చేసుకోవాలి. అలా బాగా మొత్తం డ్రై ఫిష్ మొత్తం ఎండి చేపలు మొత్తం వేడి చేసుకున్న తర్వాత అవి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొత్తం అవన్నీ ఎండి చేపలు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అవి మొత్తం దాంట్లో ఉన్న ఇసుక కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇసుక ఉంటుంది, అవన్నీ శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. ఫ్రెండ్స్, ఆ ఎండు చేపలు మొత్తం ముక్కలు మొత్తం చేపల వాటర్లో కడుక్కోవాలి. ఫ్రెండ్స్, శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇక దానికి ఏవైతే కావాలో వస్తువులు ఉల్లిగడ్డ కానీ మిగతా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి పచ్చిమిర్చి కానీ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయిపోయింది, పచ్చిమిర్చి కోయడం అయిపోయింది, టమాటా కూడా కోయటం అయిపోయింది, టమాటా కూడా కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ దానికి పులుసుగా ఫ్రెండ్స్ మనం చేసేది ఇప్పుడు ఆ చింతపండు దాని వాటర్లో నానబెట్టి 5 నిమిషాలు అట్లా ఉంచాలి. పక్క పెట్టేసేయాలి. దాన్ని చింతపులుసుని నానబెట్టుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనకి వెల్లుల్లి ఉంది కదా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మనం నూనెలో వేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ లాగా వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత రోస్ట్ రావాలి. రోస్ట్ వచ్చిన తర్వాత ఆ ముక్కలు మనం కడుక్కున్న ముక్కలు ఎండు చేపల ముక్కలు అయితే ఉన్నాయో అవి దాంట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవి అయిన తర్వాత ఎండు చేపలు దాంట్లో వేసుకొని ఇప్పుడు కొంచెంసేపు వేగనీయాలి. తర్వాత మనం పసుపు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పసుపు వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పాలి. కొంచెం తిప్పుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ టమాటా ముక్కలు కూడా మనం కట్ చేసుకుని ఏవైతున్నాయో అవి దాంట్లో వేసుకోవాలి. ఆ రెసిపీలు వేసుకొని మొత్తం తిప్పాలి. తర్వాత అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా దానికోసం మొత్తం తిప్పాలి. సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ముక్కలు మొత్తం పట్టేటట్టు అల్లం పేస్ట్ సాల్ట్ ముక్కలకు సరితగా తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కారం వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంతమంది కారం ఎక్కువ వాడతారు, కొంతమంది తక్కువ వాడతారు. దాన్ని చూసుకొని ఆ కర్రీని బట్టి కారం వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆ చింతపులుసు మనం నానబెట్టిన చింతపులుసు ఇప్పుడు ఆ ఎండు చేపల ముక్కలలో వేసుకొని ఉంచాలి. ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు మళ్ళీ వచ్చిందాకా బాగా ఉడికిందాకా ఉంచి తర్వాత మసాలా దాన్ని తగినట్టు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. తీసి పక్క పెట్టుకొని ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లుందో. చూడండి ఫ్రెండ్స్, ఆహా, చూస్తుంటే తిరుగుతుంది ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇలా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కూడా నొక్కండి. థ్యాంక్ యూ.